సరిపోయేటువంటి బ్యారికేడ్ 1000 మంది ఉన్నప్పుడు సరిపోదు, బ్యారికేడ్ కూడా ఇరిగిపోతుంది. అసలు ఇంకా విచిత్రం చెప్తాను మీకు. చంద్రబాబు, ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని తొక్కిసలాట అన్నారు. అచ్చెన్నాయుడు తొక్కిసలాటే కాదన్నాడు. అచ్చెన్నాయుడు బయట ఉంటే ప్లే చేయండి తెలుస్తుంది. అసలు తొక్కిసలాటే కాదు. రైట్ సార్, ఒకసారి అచ్చెన్నాయుడు ఈ ప్రమాదానికి సంబంధించి అచ్చెన్నాయుడు ఏమన్నారు అనేది విందాం సార్ ఒకసారి. నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా 4 మాసాలు ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్లో అయితే ఈ 4 మాసాల్లో వచ్చినటువంటి దీని మీద పెద్ద ప్రచారం లేకుండా ఒకరికొకరు మాట్లాడుతున్నారు. వెళ్ళడానికి ఉదాహరణది రావడానికి ఇక్కడ ఏదో తొక్కిసిలాంటి కాదు. వెళ్ళే దాంట్లో ఒక రైలింగ్ వచ్చే ఆలయంలో 2 ఫ్లోర్లు రెండో ఫ్లోర్లో వెంకటేశ్వర ఆలయం మెట్లెక్కేటప్పుడు రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టుకున్నారు. ఎప్పుడైతే అందరూ రైలింగ్ ఏర్పడ్డారు ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ మీద సంఘటన జరిగిన వెంటనే రైట్ సార్, విపరీతమైన నాయిస్ ఉండడం వల్ల ఆయన వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. బట్ అదే చెప్తూ ఉన్నారు సార్, తొక్కిసలాట కాదన్నట్టుగానే చెప్తున్నారు. నేను చూశాను టీవీలో, తొక్కిసలాట కాదు అది క్లియర్గా చెప్పింది ఏంటంటే రైలింగ్ పైకి ఎక్కుతుంటే రైలింగ్ ఇరిగిపోయి కింద పడ్డారు, దాంతో ఇతరులు పడ్డారు. సో దాన్ని అంటే ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులు 2 రకాలుగా చెప్తారు. ఒకరు తొక్కిసలాట అంటారు, ఒకరు తొక్కిసలాట కాదంటారు. ముఖ్యమంత్రి తొక్కిసలాట అంటాడు. సో ఆ కోఆర్డినేషన్ కూడా ఉండదు. ఏం జరిగిందండి నాకు అర్థం కాని అంశం ఏంటంటే, సో ఫండమెంటల్గా మీకు క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత? ఇప్పుడు మంత్రి గారు చెప్పారు 2000, 3000 మంది ఉండే పట్టేటువంటి ప్లేస్లో 25,000 మంది వచ్చారు. ఇప్పుడు 3,000 మంది నుంచి 25,000 మందికి క్రౌడ్ జరగడానికి ఎంత సమయం పడుతుంది? వితిన్ 5 మినిట్స్, వితిన్ 10 మినిట్స్ సాధ్యమవుతుందా? ఎంత నీకు పెద్ద ఎత్తున 100 రూట్లకి వెళ్ళి వచ్చినా సాధ్యం కాదు. అందులో చిన్న టౌన్లో అసలే సాధ్యం కాదు. కనీసం నాకు కరెక్ట్గా అంచనా తెలియదు కానీ అవర్స్ పడుతుంది. ఒక్కరోజు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో జరగదు. మరి ఇక అవర్స్ పడుతున్నంతసేపు రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో, రియల్ టైం గవర్నెన్స్ అంటే చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్లో కూర్చొని కలెక్టర్ల సమావేశం పెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ముఖ్యమంత్రి కాదు, స్థానిక పోలీసు అధికారి కూడా స్టేషన్లో కూర్చొని ఆ క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయగలగాలి. ఆ క్రౌడ్ డెన్సిటీ ఎంత మేరకు జనం వస్తున్నారు అనేది మానిటర్ చేయగలగాలి. అక్కడ సీసీటీవీలు ఉండాలి, అవి ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాలి, కంటిన్యూస్గా క్రౌడ్ ఎనాలిటిక్స్ను ఫాలో కావాలి, క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయాలి. అంటే జనం ఎప్పుడు పెరుగుతున్నారు, ట్రిగర్ ఎప్పుడు ఉంది, ఏదైనా ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు కూర్చొని ఆర్టీజీఎస్లో కూర్చొని అందరు కలెక్టర్లను సమీక్షిస్తుంటారు. అది కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ అధికారి తన ఆఫీస్లో కూర్చొని తన పరిధిలో ఏ ఆలయాలు వెలుస్తున్నాయి, ఇతర ప్రాంతాలు ఏవి వెలుస్తున్నాయి, వాటికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేవా, వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అవి రిజిస్టర్ అయ్యి ఉన్నారా లేదా తెలుసుకోవడం కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే సమీక్షలు చేయడం, గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. మరి క్రౌడ్ డెన్సిటీ కొన్ని అవర్స్ పడుతుంది పెరగటానికి. అంటే దానికి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పింది దాన్ని 2000, 3000 పడతారు. మీకు ఎప్పుడైతే మన ఇంట్లో చూడండి, మీరు సింపుల్, మీరు పైన మీ ఇంటి మీద ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంది వాటర్, మీరు కింద బోర్ వేసి ఆన్ చేస్తారు, ఆ నీళ్లు నిండే టైంకు మీరు ఆపేస్తారు. దాన్నే రియల్ టైం గవర్నెన్స్ అంటారు. మీకు కిచెన్లో ఒక కుక్కర్ పెడతారు, పెట్టి ఏం చేస్తారు, ఒక 4, 3, 5 విజిల్స్ రాగానే ఇంట్లో వాళ్ళు వచ్చి ఆపేస్తారు. అది రియల్ టైం గవర్నెన్స్ అంటే.
ఎందుకంటే అది అవి వస్తున్నంతసేపు అబ్జర్వ్ చేస్తుంటారు ఎన్ని విధులు వచ్చాయి, ఆ విధులు ఎప్పుడు ఆపేయాలి, ఆపేయకపోతే అలాగే ఉంటే ఏమవుతుందో అందరూ తెలుసు. దట్ ఈజ్ రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే అందరూ కూర్చొని ముచ్చటపెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. 2000 పట్టేటువంటి ప్లేస్కు 25,000 మంది చేరుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏమీ తెలియదు, ప్రభుత్వ వ్యవస్థలకు ఎవరికీ ఏమీ తెలియదు. అంటే ఏంటిది అంటే వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇట్? అందువల్ల ఇది క్లియర్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఇది ప్రభుత్వం వైఫల్యంగా స్పష్టంగా కనబడుతోంది. అందుకే అది దాన్ని తప్పించుకోవడానికి ఇది ప్రైవేట్ ఆలయం అని నొక్కి చెప్పిన ఆలయం ప్రైవేటు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ప్రైవేట్ రోడ్లోకి వెళ్ళొస్తారా, లేదా డైరెక్ట్గా హెలికాప్టర్కి వెళ్ళి ఆలయం దగ్గర దిగుతారా? వాళ్ళు పబ్లిక్ రోడే వాడతారు కదా. మరి ఆలయం ప్రైవేటు, మీకు సంబంధం లేదు అంటున్నాడు. అక్కడ లోపల ఏమన్నా జరిగిందనుకోండి ఎవరికి తెలియకుండా, ఏది గవర్నమెంట్ ఇస్ రైట్, అది ప్రైవేటు, లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, వాళ్ళు పేర్ల పదార్థాలు వాడుతున్నారా ఏం చేస్తున్నారని. కానీ వాళ్ళు జరిగింది ప్రైవేట్ ఆలయంలో, కానీ వేలాది మంది భక్తులు రోడ్డు మీద వస్తున్నారు. అది పబ్లిక్ రోడ్ కదా, మరి అదన్న తెలియాలి కదా. ఆలయం ప్రైవేట్, రోడ్ పబ్లిక్ కదా, మరి అదెందుకు తెలియలేదు ప్రభుత్వ వ్యవస్థలకు? దట్ ఈస్ ఎ క్లియర్ ఫెయిల్యూర్. ఇప్పటికైనా రీడిఫైన్ రియల్ టైం గవర్నెన్స్. రియల్ టైం గవర్నెన్స్ అంటే కలెక్టర్లను సమీక్ష పెట్టి మీరు ఏం చేస్తలేరు, మంత్రులు ఏం చేస్తలేరు, కలెక్టర్లు ఏం చేస్తలేరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు అని వాయించడము, దానికి ఒక్కరోజు ముందు ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఎవడు పని చేస్తలేడని. ఇది కాదు కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఆన్ గ్రౌండ్ ప్రతి వ్యవస్థ, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పని చేస్తున్న రాష్ట్రంలో ఇలా ఎలా జరుగుతుంది? ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ పెడితే వచ్చేస్తుంది కదా. మరి ఇంత జరిగినా ఎవరు ఎక్కడ వాట్సాప్ మెసేజ్ ఇచ్చుకోలేదా? నాకు నిజంగా వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వెంటనే ఒక ఎమ్మెల్యే చూడండి అక్కడ బాగా జనం గుమిగూడుతున్నారని లోకల్ సిఐకి వాట్సాప్ మెసేజ్ పోలేదా? అందువల్ల ఇది మొదటి ఇన్సిడెంట్ కూడా కాదు కదా. తిరుపతిలో టికెట్లు అప్పుడు జరిగింది, దానికి ఏమన్నారు, అప్పటి గత ప్రభుత్వం ఇచ్చిన విధానం వల్లనే జరిగిందని. కొత్త ప్రభుత్వం మార్చుకోవచ్చు కదా విధానం. మీకు మళ్ళీ సింహాచలంలో ఏం జరిగింది, కాంట్రాక్టర్ కొత్తగా కట్టిన వాళ్ళంతా పూర్ క్వాలిటీ ఎట్లుంటుంది, వర్షం పడితే కూలుతుందా కూడా. ఎంత అవినీతి, భయంకరంగా వసూలు పెరిగిన వార్తలు వస్తున్నాయి కదా. అంటే అంత అవినీతి జరుగుతున్నాయి కదా. కాంట్రాక్టర్ కట్టిన వాళ్ళు నిర్మాణంలో కూడా కూలిపోతుంది. ఆ కొత్తగా కట్టిన వాళ్ళ పక్కన క్రౌడ్ ఎందుకు పెట్టారు? వీటికి ఆన్సర్లు ఉండాలి కదా. ఇక